ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. అందరు బాగున్నారా? మరి నూతన సంవత్సరంలో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి యొక్క వాక్యం విందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయనా. ప్రభా, గత సంవత్సరం అంతా ప్రభా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు అయ్యా. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రతి సంవత్సరంలో నూతన సంవత్సరంలో మొదటి రోజునే మనందరం కూడా వాగ్దానాలు పట్టుకొని ఉంటాం. దేవుడు నా గురించి ఏం మాట్లాడుతున్నాడు, ఈ నూతన సంవత్సరంలో దేవుడు నన్ను ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడు అని చాలా యాంగ్జైటీగా మనకున్న దైవజనులు కావచ్చు, మరి పెద్దవాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకొని మనం వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం. నిజానికి దాదాపు 4000 వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాసి ఉంచాడండి మనందరి కోసం. మనకి ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన బాగా ఎరిగి ఉన్న దేవుడు. మరి ఈరోజు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ ఆశీర్వాదాలు మన జీవితంలో నెరవేరాలంటే, ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మరి మనం ఏమి చెయ్యాలి అన్నది ఈ నూతన సంవత్సరంలో 2వ రోజున మనం నేర్చుకున్నప్పుడు మరి మన చేతిలో పట్టుకున్న ప్రామిస్ కార్డ్, వాగ్దానం మన జీవితంలో పని చేస్తుందని నేను ఈరోజు యేసు నామం పేట మీ అందరితో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. మరి ఏం చేయమంటున్నాడు దేవుడు అని ఆలోచించినట్లయితే మనం చూద్దామండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే, ఇదిగో రేపు యెహోవా, ఏ రోజు అంటున్నాడండి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక. అంటే ఈ వాగ్దానం ఏదైతే నువ్వు చేతిలో పట్టుకున్నావు కదా, ఈ ప్రామిస్ కార్డ్ ఏదైతే పట్టుకున్నావు కదా, ఆ ప్రామిస్ కార్డులో ఉన్న అద్భుతము నీ జీవితంలో దేవుడు చెయ్యాలని అన్నప్పుడు, రేపటి దినంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలన్నప్పుడు మరి నువ్వేం చేయాలంటే, ఈరోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి జనులకు ఆజ్ఞయించెను. సో ఈరోజు మనం పరిశుద్ధపరచుకోవాలండి. మన పాత స్వభావాన్ని అంతా కూడా తీసివేసి మన దేవుడి సన్నిధిలో మనం పరిశుద్ధపరచుకోవాలండి. వాగ్దానం నెరవేర్పులోకి రావడానికి చూడండి, దేవుడు మన వాగ్దానం ఇచ్చి నిలబెట్టుకునే దేవుడు కాబట్టి ఆ వాగ్దానం రిసీవింగ్ కెపాసిటీ మనకు ఉండాలి. రిసీవింగ్ కెపాసిటీ మనకు ఉండాలంటే మనము ఈరోజు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు అనమాట. ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలి అని ఆలోచన చేస్తే, ఆలోచనలో, తలంపులలో, చేష్టల్లో, ప్రవర్తనలో, నడవడికలో మనం పరిశుద్ధపరచుకోవాలి. అంతేకాకుండా మనం చూద్దాం ఇంకొక వాక్యం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు ఏమని ఉంటుందంటే, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిసిన పిండిని తీసివేయుడి. అంటే మనం పాతవన్నీ తీసివేయాలి, పాతవన్నీ కూడా తరిమివేయాలి, పారేయాలి అని దేవుడు చెప్తున్నాడని. పాత అలవాట్లు కావచ్చు, పాత మనస్తత్వం కావచ్చు, పాతవికి సంబంధించి ఏదైనా సరే కదా. మన బావుల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటే అతుకుల బొంత ఎవరికి ఇష్టం ఉండదు కదండి. పాతవి కొంతమంది ఎట్లా ఉంటుందంటే, పాతవైనా సరే అవి చినిగిపోతున్నా సరే అవి ఏదో అలా పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రియ బిడ్డలారా, రేపటి దినమున దేవుడు నీ జీవితంలో తన అద్భుతాలు చేయాలంటే, నీకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్పులోకి రావాలంటే, పాతగా ఉన్నవేవి, పాతకు పోయినవేవి నా జీవితంలో వాటినన్నిటిని కూడా పారివేయాలని ప్రభు చెప్తున్నాడు. ఎందుకు అంటే, పాతదైన పులిసిన పిండిలోనైనను దుర్మార్గత్వము ఏముందంట, దుర్మార్గం అండి, అలాగే దుష్టత్వము పులిసిన పిండినైనా కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరించండి. చూడండి, పాత దాంట్లో ఏముందండి, చిన్నది కాదు, ఈస్ట్ అంటాం కదా, కొంచెం చాలు, అంత పిండి అంతా కూడా పులిసిపోవడానికి చిన్న తప్పు చాలు, చిన్న పాపం చాలు. ఆ పాతది ఏదన్నా నూతన సంవత్సరంలో తీసుకొచ్చావేమో ఇంకా అదంతా తీసివేసి
దేవుడు రేపటి దినంన చేయబోయే అద్భుతానికి నిన్ను నువ్వు సంసిద్ధం చేసుకుంటావా? ఈరోజు ఆలోచన చేయి. అందుకని మత్తయి 9:17 ఏమన్నాడంటే, మరియు పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం కారిపోవును. చూడండి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ పాత తిత్తులు ఉన్నాయి కదండి, పాత అలవాట్లు ఉన్నాయి కదండి, వాటిలో దేవుడు ఆశీర్వాదాలు పోస్తూ ఉంటే అవి ఏమవుతాయంటండి? కారిపోతాయని దేవుడు చెప్తున్నాడు. అంటే అవి పని చేయవు. మలినం ఉన్న చోట దేవుడు కార్యాలు పని చేయవు ప్రియ బిడ్డలారా. కాబట్టి మన స్వభావాన్ని, పాత స్వభావాన్ని, మన సహజంగానే మనలో ఉన్న పాతుకుపోయిన ఆ స్వభావాలన్నింటినీ కూడా ఈరోజు తీసివేయాలని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే, తిత్తులు పగిలి, ఎందుకంటే కారిపోతాయి, ఎందుకంటే ఆ తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును కదా. ఆ కంటైనర్ అంత రంధ్రాలు ఉంటాయి, పాతవి కదండి, పాతవైపోయాయి. అందుకని ఆశీర్వాదాలు ఉండలేవు, దేవుడు దీవెనలు ఉండలేవు, దేవుడు ఆత్మఫలాలు ఉండలేవు. కాబట్టి ఈరోజు ఏదైతే పాతది ఉందో అదన్నీ తీసేయడానికి ప్రయత్నం చేద్దామా? అలాగే విలాప గీతములు 3వ అధ్యాయము 40వ వచనంలో, విలాప వాక్యంలో 3వ అధ్యాయం 40వ వచనం ఏమంటారంటే, తన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. అంటే దేవుడు అద్భుత కార్యాలు చేయాలంటే నేను ఏ దారి గుండా వెళ్తున్నాను, ఆ దారి దేవుడికి ప్రియమైనదా? ఆ మాట దేవుడికి ప్రియమైనదా? ఆ అలవాటు దేవుడికి ప్రియమైనదా? లేదా ప్రియం కానిదైతే అది వదులుకొని దేవుడు తట్టు తిరిగితే, ప్రియ బిడ్డలారా, 2026 సంవత్సరంలో దేవుడిచ్చే వాగ్దానాలు నెరవేరుతాయని యేసునామపేట మీకు రూఢీగా చెప్తున్నాను. ఎందుకంటే 2025 సంవత్సరము మనకంత విడుదల సంవత్సరంగా ఉండింది. 26వ సంవత్సరం ఏంటంటే, విడుదల పొందిన మనము స్వేచ్ఛాజీవులుగా దేవుడి యందు ఆనందంగా, సంతోషంగా ప్రతి వాగ్దానం నెరవేర్పులోకి వస్తూ ఆశీర్వాదాల పరంపరని, కృప వెంటాడి కృపని మనం తీసుకుంటూ దేవుడి ముందుకు సాగిపోదాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? పవిత్రుడైన దేవానికి వందనాలు అయ్యా. ఏ ఏరియాలో, ఏ కోణంలో అయ్యా నన్ను నేను పరిశుద్ధపరచుకోవాలో తండ్రి, ఏ ఏరియాలో నీకు ప్రియం లేదో తండ్రి ప్రభా, ఏ యొక్క సిట్యుయేషన్లో తండ్రి నిన్ను బాధ పెడుతున్నానో తండ్రి ప్రభా, వాటన్నిటి నుంచి నేను ఈరోజు తొలగించుకొని నన్ను నేను పరిశుద్ధపరచుకొని నువ్వు ఇవ్వబోయే అద్భుతము నేను పొందు పాత్రగా నన్ను మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all.